జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. 7 మాటలు అను ఒక విలువైన అంశాన్ని గురించి ఈ దినం నుండి మనం ధ్యానిద్దాం. జగద్రక్షకుడైన యేసు ప్రభు సిలువలో వ్రేలాడుచుండగా 7 అమూల్యమైన మాటలు పలికినట్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది. మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. మూడవ మాట, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగవ మాట, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడనాడితివి. ఐదవ మాట, నేను దప్పికొనుచున్నాను. ఆరవ మాట, సమాప్తమైనది. ఏడవ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ప్రభువు పలికిన ఈ 7 చివరి మాటలు 7 కిటికీల వంటివి. వీటి గుండా దేవుని నిత్యత్వాన్ని, ఆయన దయార్థ హృదయాన్ని చూడగలం. గమనించండి, యేసు ప్రభు మానవ రక్షణార్థమై ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు సిలువలో మహాశ్రమను అనుభవించి మరణించాడు. ప్రభువు పలికిన 7 మాటలలో మొదటి 3 మాటలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రమను అనుభవించు సమయాన పలికాడు. ఆ తరువాత 3 గంటలు కారు చీకటితో దేశమంతా అంధకార బంధురమైపోయింది. ఆ చీకటిలో ఆ ప్రియ రక్షకుడు చివరి 4 మాటలను పలికాడు. ఈ 7 మాటలు మనకు నేర్పే ఆధ్యాత్మిక సత్యాలు అపారంగా ఉన్నాయి. ఈ దినం మొదటి మాటను గురించి మనం ధ్యానిద్దాం. ఈ సందర్భాన లూకా సువార్త 23వ అధ్యాయం 33, 34 వచనాలను చదువుకుందాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పాను అని వ్రాయబడి ఉంది. సిలువకు శిక్షాపాత్రులెవరో వారే తమ సిలువను శ్మశాన స్థలికి తమ భుజస్కంధములపై మోసుకుపోవాలి. ఇది రోమారాజ్య శాసనం. ఆ కారణాన సిలువ మరణమునకు విధింపబడిన యేసు ప్రభు తన సిలువను తానే మోయవలసి వచ్చింది. అది భారమైన సిలువ. అందువల్ల ఆ ప్రభు కృంగిపోయాడు. అది చూచిన రోమా భటుడు ఇనుప కుచ్చుల కొరడాలతో ప్రభువును కొట్టాడు. ఆయన శరీరం నుండి రక్తము చెందింది. కాళ్ళు తేలిపోతున్నాయి. ఆ దారిన పోతున్న సీమోన్ అను వ్యక్తి తన భుజములపై ఆ సిలువను ఎత్తుకొన్నాడు. సిలువ యెరూషలేము నగరానికి కొద్ది దూరములో ఉన్న కొండపైకి చేరింది. ఆ కొండను హెబ్రీ భాషలో గొల్గొతా అని, లాటిన్ భాషలో కల్వరి అని, ఆంగ్లంలో ద ప్లేస్ ఆఫ్ స్కల్ అని అంటారు. దీనినే తెలుగు భాషలో కపాల స్థలము అని అంటారు. అక్కడే మహోన్నత మానవతామూర్తి యేసుక్రీస్తును సిలువపై పరుండబెట్టారు. కాళ్ళు చేతులకు ఇనుపమేకులు బిగించారు. సిలువను ఎత్తి నేలపై స్థిరపరిచారు. ఆ సిలువ భూమ్యాకాశముల మధ్య నిలిచిపోయింది. తనను ఇంత కర్కశంగా సిలువ వేయుతున్న వారిని గురించి ఆ ప్రభు ప్రార్థించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఇది యేసు పలికిన 7 చివరి మాటలలో మొదటి మాట. ఇది ప్రభువు నోట యావత్ భౌతిక ప్రపంచము నిమిత్తం వెలువడిన పాప క్షమాపణ విజ్ఞాపనం. ఈ విజ్ఞాపన ప్రార్థనని మనం గ్రహించినట్లయితే ఇతరులను క్షమించుటలో కలుగు ఆనందాన్ని మనము అనుభవించగలం. ఈ ప్రార్థనలో
3 అద్భుతమైన భాగాలున్నాయి. ప్రథమంగా తండ్రి కుమారుల సంబంధం, రెండవదిగా వాదం, మూడవదిగా విన్నపం లేక విజ్ఞాపనం. ఈ మూడింటిని గురించి క్లుప్తంగా ధ్యానిద్దాం. ప్రథమంగా తండ్రి కుమారుల సంబంధం. యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలలో 3 మాటలు తండ్రితో పలికినవే. ఆ 3 మాటలు ప్రార్థనలే. శిలువ శ్రమ ఆరంభములో తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని తండ్రితో విన్నవించాడు. ఇది మొదటి మాట. శ్రమ అధికమైనప్పుడు ఆ శ్రమను సహించి, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివి అని తండ్రిని ప్రార్థించాడు. ఇది 4వ మాట. శిలువ శ్రమలలో జయశీలుడై తన తండ్రి చేతికి సమస్తము అప్పగిస్తూ, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ప్రార్థించాడు. ఇది 7వ మాట. ఈ 3 మాటలు తండ్రి కుమారుల సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. ఈ సంబంధం నిత్యమైన సంబంధం. ఇది ఎట్టి పరిస్థితిలో కూడా తెగని సంబంధం. ఇలాంటి సంబంధం మనం కలిగినప్పుడు ఇతరులను క్షమించటం కష్టమేమీ కాదు. పరమతండ్రికి మనకు సరి అయిన సంబంధం లేని పక్షంలో మనం ఇతరులను క్షమించుటకు ఇష్టపడం. పరమతండ్రితో తనకు కలిగిన సంబంధాన్ని బట్టి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుము అని ఆ ఘోర యాతనలో, ఆ వేదనలో, ఆ భయంకర శ్రమలో ఆ కృపామయుడు ప్రార్థించాడు. మనము మన శత్రువులను క్షమించాలి అంటే ఇది మొదటి రహస్యం. మనకు పరమతండ్రితో సరి అయిన సంబంధం ఉండాలి. అది యేసుక్రీస్తులోనే సాధ్యం. ఇక 2వ భాగం వాదం. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని ప్రభువు ప్రార్థించాడు. ఇది వాదముతో కూడిన ప్రార్థన. మన ప్రభువు తన శత్రువులను, అనగా తన్ను హింసించి బాధపరిచి ముఖముపై ఉమ్మివేసి హేళన చేసి గాయపరిచి శిలువకు మేకులతో బిగించిన వారిని క్షమించమని ప్రార్థించడమే గాక వారి పక్షంగా వాదమాడుచున్నాడు. వీరు రక్తాపరాధము చేసిన వారే, కానీ నేను దేవుని కుమారుడను, దేవుడను అని వీరెరుగరు. వీరు చేయుచున్న క్రియలు లేఖనానుసారముగా జరగవలసినవని వీరెరుగరు. వీరికి తమ పాపముల విషయమైన గ్రహింపు కూడా లేదు. నేను వీరి కొరకు మరణిస్తున్నానని, వీరి కొరకు మాత్రమే గాక లోకములోని పాపులందరి కొరకు మరణిస్తున్నానని వీరెరుగరు. నేను చేయునది నేనెరుగుదును, కానీ వీరు చేయుచున్నది వీరెరుగరు. కాబట్టి వీరిని క్షమించుము అని తండ్రితో వాదిస్తున్నాడు. మానవ మాత్రులమైన మనము పాపము చేసినప్పుడెల్లా వానిని చంపుము, ప్రతిహత్య చేయము అని దేవుని ధర్మశాస్త్రం వాదిస్తుంది. కానీ దేవుని కృప అయితే తెలియక కదా, కాబట్టి వానిని క్షమించుము అని ప్రాధేయపడుతుంది. ఇట్టి కృప యేసుక్రీస్తు ద్వారానే కలిగినట్లు యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనములో వ్రాయబడి ఉంది. ఆనాడు ప్రభువు చేసిన ప్రార్థన కేవలం ఆ శిలువ చెంతనున్న పాపుల కొరకు మాత్రమే కాదు, సర్వలోక సర్వకాల పాపులందరి కొరకై చేసిన ప్రార్థన అది. కారణం, క్రీస్తు శిలువ సర్వకాల సర్వ పాపుల పాపాన్ని బయలుపరుస్తుంది. ఆనాడు ప్రభువును శిలువ వేసిన ఆ పాపులు సర్వకాల సర్వలోక పాపాత్ములందరికీ సాదృశ్యంగా ఉన్నారు. సర్వకోటి పాప క్షమాపణ నిమిత్తమై ఆ ప్రియ రక్షకుడు శిలువలో ప్రార్థించాడు. కాబట్టి ప్రతి పాపి తన పాప క్షమాపణకై ప్రభువును ప్రార్థించాలి. దైవ క్షమాపణ పరమ భాగ్యం. అది దేవుని లక్షణం. ఇక 3వదిగా విజ్ఞాపనం. తండ్రి వీరిని క్షమించుము అని ఆ ప్రియ ప్రభువు ప్రార్థించాడు. తండ్రి వీరిని క్షమించుము అని ఆ రక్షకుడు ఆనాడు ప్రార్థించని పక్షములో దేవుని ఉగ్రత
పాపులందరిపై పడి ఉండేది. బహుశా భూమి బ్రద్దలై పాపులందరినీ మృంగివేసి ఉండేది. లేదా సుధమకుమర్రాలపై ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసినట్లు వారిపై అగ్ని గంధకములు కురిసి ఉండవచ్చు. కానీ ఆయన ప్రార్థన శిక్షను క్షమాపణగా మార్చివేసింది. ఎంత ఆశ్చర్యం, ఎంత ప్రేమ! లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అని యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనములో వ్రాయబడిన మాటలు ఎంతైనా సత్యం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ప్రియమైన స్నేహితుడా, సోదరి, యేసుక్రీస్తు శిలువలో మరణించుట మానవుని ఎడల దేవునికి గల అపార ప్రేమను ప్రత్యక్షపరుస్తోంది. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఆవిష్కరించిన ఆయన దయాదాక్షిణ్యాలను, క్షమాభిక్షను అర్థం చేసుకున్న వారికి ఆధ్యాత్మిక పరివర్తన, నైతిక జీవనం, జీవన్ముక్తి ప్రాప్తిస్తాయి. కాబట్టి నీ పాపములను నేడే ఆయన సముఖములో ఒప్పుకొని క్షమాపణకై ప్రార్థించు. ఆ ప్రియ రక్షకుడే నీకు సహాయం చేయునుగాక.